హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో ఏంటంటే ఫ్రైడే పూజా వ్లాగ్ అనమాట. పూజా వ్లాగ్తో పాటు ఇంకా డే రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను. ఒక 5 డేస్ అట్లా అయిపోయింది కదా, నేను రొటీన్ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసి. సో ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ ఫ్రైడే అసలు డైలీ ఒకవేళ దీపారాధన చేయకపోయినా కూడా అట్లీస్ట్ ఫ్రైడే రోజైనా సరే ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఈ వీడియోలో నేను ఏమేమి చేస్తాను అనేది కూడా మీరు చూస్తారు. ఇంకా మార్నింగ్ మిల్క్ కూడా వచ్చేసాయి లేవగానే. ఇంకా అవైతే తీసి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా అవైతే మరక పెట్టేస్తున్నాను. మార్నింగ్ స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రం వెంటనే ఇంకా టీవీలో సాంగ్స్ అయితే పెడతాను. అంటే దేవుడి సాంగ్స్ ఉంటాయి కదా, అవైతే పెడతాను. మోస్ట్లీ ఫస్ట్ లలిత సహస్రనామం అయితే వింటాను. దాని తర్వాత ఇంకా ప్లేలిస్ట్లో ఉన్నాయన్నీ ఇంకా లైన్లో యాడ్ అవుతుంటాయి అనమాట. విష్ణు సహస్రనామం ఇంకా మిగిలినన్ని సాంగ్స్ అలా వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో అలా శ్లోకాలు కానీ మంత్రాలు కానీ అలా వినిపిస్తూ ఉంటే మనకి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ పనిచేసేటప్పుడు కూడా చాలా అంటే సౌండ్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి చాలా బాగుంటుంది. సో అవి పెట్టుకుని అయితే నేను ఇంకా రిమైనింగ్ పనులన్నీ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా చిన్నగా మెలికల ముగ్గు కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మనం యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముగ్గులు వేసుకుని కూడా నెక్స్ట్ కలవలతో ఇంకా అలా ముగ్గుని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. డైలీ మార్నింగ్ లేవగానే ఇంకా హాట్ వాటర్తో స్టార్ట్ చేసి, లేదంటే కొంతమంది డీటాక్స్ వాటర్ కూడా తీసుకుంటారు కదా. సో ఇంకా అలా తీసుకున్న తర్వాత క్లీనింగ్స్ అన్నీ అయిపోయి నెక్స్ట్ ముగ్గు కూడా పెట్టుకుని ఇంకా ఆ పనులన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక లైన్లో మనకి మార్నింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. తర్వాత మనకి రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉంటుందన్నమాట. నాకు ఇంకా లంచ్ బాక్స్ హడావిడి అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను ఇంకా కాస్త స్లోగానే చేసుకుంటాను పూజ అదంతా. ఒకవేళ అలా ఉంది అంటే ఇంకాస్త ఫాస్ట్గా చేయడానికే ట్రై చేస్తాను. మార్నింగ్ 5 to 5:30 ఆ టైంలో లేస్తే చాలా బాగా అయిపోతాయి పనులు కూడా. ఇంకొకటి ఏంటంటే మనం ఆ రోజు చేయాల్సిన పనులు కూడా మనం గుర్తు తెచ్చుకుంటే మనం ఈజీగా లేవడానికి ట్రై చేయొచ్చు. లేదంటే అవి చాలా లేట్ అయిపోయి మనకు అసలు పని కూడా అవ్వదు కదా, చాలా హడావిడి అయిపోతూ ఉంటుంది. ప్రశాంతంగా చేయలేం. మార్నింగ్ లేచి చేసే పని చాలా హాయిగా ఉంటుంది. సో అదనమాట. ఇంకా అలా ముగ్గు కూడా వేసుకున్న తర్వాత ఎవ్రీ ఫ్రైడే కనీసం ఒక వారానికి ఒకసారి అయినా సరే ఇంకా గుమ్మానికి పసుపు కుంకుమ అవి పెట్టుకుని ఇంకా ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది. ముగ్గు కూడా వేసేసుకున్న తర్వాత ఇలా తులసం దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఫుల్గా వాటరింగ్ చేసేసి ప్లాంట్స్ కూడా సిమెంట్ పడిపోయినాయి. మొత్తం పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ మధ్యన పూజ కూడా చేయలేదు. సో అందుకని చెప్పి మొక్కలు కూడా వాటర్ కూడా వేయలేదు. ఇంకా అవన్నిటికీ మొత్తం వాటరింగ్ అంతా చేసి ప్లాంట్స్ మంచిగా అన్నీ కడిగేసి ఇంకా తులసం దగ్గర ముగ్గు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చి ఇవన్నీ ఈరోజు క్లీన్ చేసుకున్నాను. అంటే కామాక్షి దీపం ఒక్కటే నేను అదే వాష్ చేయలేదు, జస్ట్ తుడిచేసాను ఫ్రైడే అని చెప్పి. ఇంక ఈరోజు పూలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఊరు వెళ్ళేది ఉంది సాటర్డే మార్నింగ్ అనమాట. ఇంకెందుకులే అని చెప్పి అన్నీ అవగొట్టేద్దామని నేను ఈ విధంగా ఒక ప్లేట్లో ఇలా అయితే వేసి కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అని ఇంకా తులసం దగ్గర అయితే పెట్టుకున్నాను. కామాక్షి దీపం కూడా గంధం కుంకుమతో ఇలా బొట్లు అయితే పెట్టుకుని ఇంకా కొంచెం పూలు కూడా పెట్టి అలంకరించి, నాకు పూలు ఇలా ఉన్నాయి కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఇలా బాగా అలంకరించుకోవడం ఇష్టం. ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా కొంచెం మంచిగా అలంకరించుకోవడానికే చూస్తా. అలా అలంకరించుకుని దేవుణ్ణి అలా చూసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అలా నచ్చుతుంది. సో అందుకే నేను ఉన్నప్పుడైతే అలా చేస్తాను, లేనప్పుడైతే నార్మల్గానే పెట్టేస్తాను ఉన్నంత వరకు. ఇంకా ఇలా తులసం దగ్గర అయితే ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. నేను ఆ టైంకి లేస్తే క్లీనింగ్స్ దీపారాధన అన్నీ అయ్యేసరికి సన్రైజ్ కూడా అయిపోయింది. ఇంకా చాలా స్లోగా చేసుకున్నాను నేను. ఇంకా నెమ్మదిగా ఇంకా వాళ్ళు ఎలాగో అప్పుడే లేవరు కదా అని ఇదంతా అయ్యేసరికి నాకు 7 అట్లా అయిపోయింది. అంటే నేను
డైలీ ఇల్లంతా ఇలా ధూపం వేయకపోయినా సరే ఒక ఫ్రైడే రోజు వేసుకున్న చాలా బాగుంటుంది. పూజ అనేది మనసుకి ప్రశాంతత కోసం అయితే చేస్తూ ఉంటాము. ఇంకా చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఒకసారి ఎవరైనా చేయకపోయినా కూడా ఒకసారి చేసి చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఎక్కువగా తెలుస్తుంది. డైలీ ఇలానే పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో మనం అందుకనే నిత్య దీపారాధన చేసుకుంటే మన ఇంటికి కూడా మంచిది, అలాగే మన హెల్త్కి అన్నిటికీ మంచిది అనమాట. సో అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచిగా అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను వేడివేడిగా. జుహీ లేచేలోపు నేను హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేసుకోవడానికే చూస్తాను. చాలా వరకు నేను డైలీ రసం పెడతాను కాబట్టి వంట స్టార్ట్ చేయకముందు నేను చింతపండు అయితే ముందే నానపెట్టేసుకొని ఉంచుకుంటాను. చాలా గట్టిగా ఉంటుంది అది. మజ్జిగ కూడా తిప్పేసి పెట్టుకుంటున్నాను, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే తాగేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి. ఇంకా ఇలా చిన్న చిన్న పనులు అయితే జూహీ లేవకముందు చేసుకుంటాను. లంచ్ మాత్రం మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను లంచ్ కోసమని. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు ఉప్మా. సో దానికోసం ఇంకా ఫస్ట్ నేను ఉప్మా అయితే చేసుకుని పెట్టుకుంటున్నాను. నేను మ్యాక్సిమం వీక్లో ఇడ్లీ దోశ అనేది ఒక 4 days వేస్తే ఒక 2 days ఏమో పెసరట్టు ఉప్మా, నార్మల్గా పెసరట్టు అట్లా వేస్తూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు ఒక 2 weeksకి ఒకసారి కానీ 1 monthకి ఒకసారి కానీ పూరి అయితే చేస్తూ ఉంటాను. ఇంక ఇలా మెనూ అనేది చేంజ్ చేస్తూ ఉంటేనే ఇంట్లో వాళ్ళకి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. పల్లీ చట్నీ అయితే చేయలేదు, కొబ్బరి చట్నీ చేశాను. డైలీ అదే అయిపోతుంది. ఇంకా మొన్న శివరాత్రికి కూడా కొట్టినవి చాలా ఉన్నాయి. సో అందుకని ఇంకా కొబ్బరి చట్నీ చేసేసి అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రసం కూడా పెట్టేశాను. వంట స్టార్ట్ చేద్దాము అంటే కూరగాయలు కూడా ఏం లేవు, అంటే ఊరు వెళ్తామని అన్నీ ఖాళీ చేశాను తీసుకొచ్చినవన్నీ. ఇంకా అందుకే పెసరపప్పు చేద్దామని అయితే అనుకున్నా. ఈ గ్యాప్లో జుహి ఏం చేస్తున్నాడా అని చూస్తే ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఆడుతున్నాడు. దీపం కొండెక్కిపోయిన తర్వాత ముగ్గంతా తుడిపేస్తున్నాడు, లేదంటే బాగానే సైడ్ నుంచి ఆడుకుంటున్నాడు. ఇంకా వాడు అలా ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే ఈ వంట పని అయితే చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో వచ్చి నన్ను విజిట్ చేస్తూ ఉంటాడు, ఏం చేస్తున్నాను అని చెప్పి. పెసరపప్పు అయితే తాలింపు వేస్తున్నా, అది చాలా ఈజీ. జస్ట్ తాలింపు దినుసులోను ఎండుమిర్చి ఇంకా కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుని ఇంకా వాటర్ వేసేస్తాను. తాలింపు కొంచెం ఇదైన తర్వాత దానిలోనే కొంచెం పెసరపప్పు కూడా వేసేస్తాను అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కందిపప్పు కంటే కూడా. పకోడీ వేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి నేను ఇంకా ఆనియన్ పకోడీ అయితే చేసుకుంటున్నాను. శనగపిండి కంటే కూడా నేను ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటాను. మనకు అలా అయితే క్రిస్పీగా తగులుతాయి, బాగుంటుంది కూడా మెత్తగా అయిపోకుండా. ఇంకా దానిలో కొంచెం పచ్చిమిర్చి చిన్నగా తరిగేసుకుని వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. చాలా మెత్తగా, అంటే దానిలోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి. ఓన్లీ ఆ వాటర్తోనే శనగపిండి అంతా మెత్తగా అయిపోవాలి. ఇంకా లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ అట్లా తడుపుకుంటూ కలుపుకోవచ్చు. ఎక్కువ వాటర్ అయితే పట్టదు నాకు తెలిసి, కొంచెం గట్టి గట్టిగా వేసుకుంటేనే మనకి కరకరలాడుతూ వస్తాయి పకోడీలు అనేది. ఇంకా నేనైతే కలిపేసుకొని చూసుకుంటూ ఇంకా కొంచెం పెద్ద పెద్ద వేసుకుంటున్నాను పకోడీలాగా, లేదంటే కొంచెం గుండగా అయిపోతే మనకు అంత మంచిగా అనిపించదు. అంటే కొనేదానిలాగా ఉంటుంది అలా పెద్దగా వేసుకుంటే. ఎక్కువసేపు ఉడకనివ్వాలి, లేదంటే అవి లోపల ఉడకవు, పచ్చి పచ్చిగా అనిపిస్తాయి, బయటికి రెడ్గా కనిపించినా కూడా. ఇంకా ఈ విధంగా అయితే బాగా వేగిపోయాయి, ఇంకా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా. ముందుగా వేసినవి కొంచెం దేవుడికి కూడా పెట్టేశాను. అంటే ఏం వండినా కూడా కొంచెం దేవుడికి అలా తీయడం మాకైతే అలవాటు. ఇంకా మా అత్తయ్య కూడా అలాగే చెప్పారనమాట. ఇదిగోండి ఇలా పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. ఇంకా ఈరోజు లంచ్ అయితే అదే, పెసరపప్పు, రసం, ఇంకొంచెం పకోడీ. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత బట్టల సెక్షన్కి వచ్చాను. షర్ట్లు చాలా ఉండిపోయినాయి, వాషింగ్ మిషన్లో వేసాను.
అవి అలా పెట్టేసి ఉంచేసాను చేద్దాంలే అన్నట్టు. ఇంకా ఊరు వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా ఈ పని అయితే పట్టుకున్నాను తినేసిన తర్వాత. ఇంక ఈ షర్ట్స్ అన్నీ ఇదిగోని చూసారు కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక 10-12 ఉంటాయి షర్ట్స్. ఇంకా అవన్నీ చేయాలి కూర్చుని. అవన్నీ చేసి ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే ఉంది. ఇంకా అదైతే ఏం చూపించట్లేదు, జస్ట్ ప్యాక్ చేసిన తర్వాత అయితే చూపించాను మీకు. ఎప్పుడు ఈ ట్రాలీ ఇంకా డఫర్ బ్యాగ్ అయితే ఎక్కువ నేను అయ్యే పెడుతూ ఉంటాను. ఇంకా ఫుడ్ తినేదానికి ఇంకా సెపరేట్గా ఒక బ్యాగ్ అయితే పెట్టుకుంటా. ఇంకా మా హస్బెండ్ది ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది అంతే. చాలా వరకు ఇవే ఉంటాయి, ఒక 4-5 అట్లా అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, కాసేపు జుహీన్ కూడా ఆడిపిద్దామని చెప్పి ఇంకా గ్రౌండ్కి అట్లా వెళ్తూ ఉంటే దారిలో పిల్లలు కూడా ఉంటే ఇంకా పిల్లల దగ్గర అయితే ఆడుకుంటూ ఉన్నాడు. మొన్న తీసుకున్న డ్రెస్సెస్ ఆల్టరేషన్కి ఇచ్చాను, అవి కూడా తీసుకుని ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా అవి కూడా అన్నీ చూసుకుని ఈరోజు అయితే నైట్ కొంచెం లేట్గానే వచ్చాం, 7:30 అట్లా. గ్రౌండ్లో వీడు ఆడినట్టుగా ఇంకా వీడు వాటిని వాడినట్టుగా ఇంకా అసలు ఎవరు వాడరేమో, అంత బాగా వాడతాడు వాటిని. ఉన్నవన్నీ కవర్ చేస్తాడు లైన్లో. అవన్నీ అయిన తర్వాత ఇంటికి వెళ్దాం అంటాడు. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈరోజు మా ఫ్రెండ్ కూడా వచ్చింది, అందుకని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళది క్యాటరింగ్ అనమాట, క్యాటరింగ్ బిజినెస్. సో అక్కడ షాప్ దగ్గర అయితే కాసేపు కూర్చుంటాము అప్పుడప్పుడు. ఇంకా ఈరోజు అయితే మేము అక్కడికి కూడా వెళ్ళాము, తను వచ్చింది కదా అని. అంటే సాటర్డే ఎప్పుడు క్యాటరింగ్ ఉందంట. ఇంకా ముందు రోజే వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ అక్కడ గులాబ్ జామ్ చేయడానికి అని చెప్పి ఆయిల్ మరగబెడుతున్నాడు. జుహీ ఏమో ఆ గులాబ్ జామ్ కావాలని అసలు ఆ గులాబ్ జామ్ అయ్యి తినేంత వరకు అక్కడే కూర్చున్నాడు అనమాట. ఇంకోండి ఇక్కడ బాల్స్ లాగా అయితే రౌండ్స్ చూడుతున్నారు. అంటే గులాబ్ జామ్కి సపరేట్గా పౌడర్ ఉంటుంది కదా, మనకి డీమార్ట్లో అలా దొరుకుతూ ఉంటుంది. దాంతో అయితే చేయరు వీళ్ళు, దేంతో స్పెషల్గా చేస్తారు ఏంటో, పాలకోవంట పచ్చిది, దాన్ని యూజ్ చేసి అయితే చేస్తారు. నాకు కూడా అదంతా ఏం తెలీదు, జస్ట్ మీకు చూపిద్దాం అన్నట్టు నేనైతే తీసుకున్నా. ఇంకో అదిగోండి అలా అయితే చిన్న చిన్న బాల్స్గా చేసుకుని ఇంకా ఆయిల్లో వేయించేసుకోవడమే. నెక్స్ట్ పాకంలో వేసేస్తారు. గులాబ్ జామున్ అయిపోయింది. ఫస్ట్ ఇంకా వేడికే ఇచ్చారన్నమాట. ఇది ఒక 2 ఇస్తేనేమో దానిలో ఒక్కటి కూడా సరిగా తినలేకపోయాడు. ఆ స్పూన్తో సరిగా రావట్లేదు, లాస్ట్లో ఇంకా చేతితో తీసుకుని తిన్నాడు కొంచెం. ఇంకా హడావిడి తప్ప ఏముండదు. ఇంకొకటి నాకు ఇచ్చేసాడు, వాడు ఏం తినలేదు సరిగ్గా. తింటాను ఊరికే ఏదవుతూ ఉంటాడు. ఇంక ఈ పనులన్నీ చూసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈవినింగ్ 7:30 అట్లా అయిందనమాట. ఇంకా వీడియో కూడా నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈరోజు వీడియో కొంచెం చిన్నదే. ఇంకా సాటర్డే మార్నింగ్ ఊరెళ్ళేది ఉంది కాబట్టి నేను ఆ రోజు మార్నింగ్ నుంచి వీడియో అయితే షూట్ చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను. సాటర్డే వ్లాగ్ అనేది నేను మ్యాక్సిమం సండే కానీ మండే కానీ అయితే పెడతాను. ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. అంటే బొబ్బిలి వెళ్ళే వరకు. మ్యారేజ్ ఉంది, అందుకోసం వెళ్తున్నాను, అది చెప్పలేదు కదా మీకు. సో ఇంతేనండి ఈ వీడియో అయితే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చిన్న లైక్ కూడా ఇవ్వండి. అలాగే హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయింది, అది కూడా హైప్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతేనండి, బాయ్.